కర్టన్ రైజర్ ఫార్ ఫెస్టివల్ మనము విజయవాడలో ప్లాన్ చేస్తున్న ఫెస్టివల్ పేరు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. దిస్ విల్ బి అ సెలబ్రేషన్ ఆఫ్ లిటరరీ అండ్ ఫిల్మ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగు. సో దీనికోసము టీమ్ వర్క్స్ అనే ఒక కంపెనీతో వీఆర్ వర్కింగ్. సో దే ఆర్ ద సేమ్ పీపుల్ హూ ఆల్రెడీ ఆర్గనైజ్ జైపూర్ లిట్ ఫెస్ట్, బనారస్లో కబీరా అని ఇప్పుడు ఈరోజు వరకు అయితే ఉండింది, ఈరోజు అయిపోయింది, విచ్ ఈస్ అ క్లాసికల్ మ్యూజిక్ ఫెస్టివల్. ఇలాగ మల్టిపుల్ ఫెస్టివల్స్ అక్రాస్ ద కంట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వీఆర్ వర్కింగ్. ది ప్లాన్ ఇస్ దట్ ది ఈవెంట్ విల్ బీ హ్యాపెనింగ్ January 8th to 10th లో ఈ వీకెండ్ విజయవాడలో అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద బిగినింగ్. ద ప్లాన్ ఇస్ టు బిల్డ్ ద బ్రాండ్ ఓవర్ టైమ్ సో దట్ ఇట్ బికమ్స్ మేజర్ టూరిజం ల్యాండ్ మార్క్ ఇన్ ద హోల్ కంట్రీ. Sir, you want to... No problem. ఆనరబుల్ మినిస్టర్ శ్రీ దుర్గేష్ గారికి, ఎండి అమరపల్లి గారికి, తర్వాత మిస్టర్ షమ్స్ ఫ్రమ్ టీమ్ వర్క్ ఆర్ట్స్, పత్రికా మిత్రులు అందరికీ నమస్కారం. ముఖ్యంగా అయితే ఇది మన ప్రెస్ మీట్ అయితే ఇది ఆవకాయ్ అనేది మన ఫెస్టివల్, అమరావతి ఫెస్టివల్ ఆఫ్ సినిమా, కల్చర్ అండ్ లిటరేచర్. ఇది మనం January 8 నుంచి 10 వరకు 3 రోజులు మనం విజయవాడలో పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ బేసిక్ ఫోకస్ ఏమంటే ఆంధ్రప్రదేశ్ ఒక రిచ్ కల్చర్ హెరిటేజ్, లిటరేచర్ హెరిటేజ్, అదేవిధంగా సినిమాది, తర్వాత మ్యూజిక్ అండ్ దెన్ కలీనరీ. మనకు ఇవి ఫుడ్ ప్రొడక్ట్స్ అవి ఉన్నాయి. సో సినిమా, కల్చర్ అండ్ లిటరేచర్ ఇది ప్రమోట్ చేయడానికి. దీనికి అయితే ఇది యాన్యువల్ ఫీచర్గా ఉంటుంది. ఇది ఓన్లీ బిగినింగ్ అనమాట. జస్ట్ లైక్ అంటే ఇన్స్పిరేషన్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ జైపూర్ లిటరీ ఫెస్టివల్. మనందరికీ తెలుసు, ఈరోజు కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్కడ వస్తున్నారు. సో ఆ విధంగా ప్రతి సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్ అయితే మనకు కొద్దిగా గవర్నమెంట్ సపోర్ట్ అవసరం ఉంటుంది. రాను రోజుల్లో ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ఎ బ్రాండ్. తర్వాత మన స్పాన్సర్స్ కానీ అవి మనకు దొరుకుతారు. దీనికోసం వీ హ్యావ్ టైడ్ అప్ విత్ టీమ్ వర్క్ ఆర్ట్స్. ఎవరైతే జైపూర్ లిటరీ ఫెస్టివల్ చేస్తున్నారు, అదేవిధంగా వారణాసిలో కబీరా ఫెస్టివల్ చేస్తున్నారు, అంత ప్రపంచమంతా యూఎస్ఏలో, యూకేలో చాలా చోట్ల వాళ్ళు చేస్తున్నారు. సో ఇది 3 రోజులు మనకు పున్నమి ఘాట్ అనేది మెయిన్ వెన్యూ ఉంటుంది. తర్వాత బంపాక్లో కొన్ని ఈవెంట్స్, భవానీ ఐలాండ్లో కొన్ని ఈవెంట్స్. ఈ విధంగా మనకు 8 తేదీ సాయంత్రము నుంచి స్టార్ట్ అయ్యి ఓపెనింగ్ సెరమనీ అయ్యి 10th వరకు ఇది కంటిన్యూ ఉంటుంది. 3 రోజుల ప్రోగ్రామ్ మనం డీటెయిల్ మీ అందరికీ మనం ఇస్తాము. చాలామంది ఆర్టిస్ట్ వస్తున్నారు, లిటరీ పర్సనాలిటీస్ వస్తున్నారు, ఫిల్మ్ పర్సనాలిటీస్ వస్తున్నారు. సో బేసిక్లీ ఇట్స్ ఇంటరాక్షన్. తర్వాత కొన్ని వర్క్షాప్స్ ఉన్నాయి, కొన్ని సెషన్స్ ఉన్నాయి, అవి అంతా కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ మనకు కాన్సెప్ట్. ఇది ఎవ్రీ ఇయర్ ఇది ఉంటుంది. అండ్ దెన్ రాని రోజుల్లో ఇంకా పెద్ద స్థాయిలో, దిస్ టైమ్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం కాబట్టి మనం చూస్తున్నాము. సో మీ ద్వారా మనకు రిక్వెస్ట్ ఏమంటే, కొంతమంది బయట వాళ్ళ నుంచి కూడా వస్తారు, కానీ ఎవరైతే మనకు కల్చర్లో కానీ, లిటరేచర్లో కానీ, మ్యూజిక్లో కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇది రావాలి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, దెర్ ఈజ్ నో ఎంట్రీ ఫీ. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే ఇంకా ఎక్కువ మనకు పబ్లిసిటీ కూడా వస్తుంది, ఎక్కువ టూరిస్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, ఎండి అమరపల్లి గారు, అదేవిధంగా టీమ్ వర్క్ నుంచి చేసినటువంటి శ్యామ్ గారు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ పప్పు, ఆవకాయ, నెయ్యతో 10 కవడాలు తింటే పులుసెందుకురా బుగ్గిలోకి అనేది ఒక పాత సామెత. పప్పు, నెయ్యి, ఆవకాయ 3 కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా పులుసు, సాంబార్ ఇటువంటి అవసరం లేదనేటువంటిది ఒక పాత సామెత. ఏదైనప్పటికీ ఆంధ్రుల యొక్క అభిమానమైనటువంటి వంటకం ఆవకాయ. ఇక్కడ తొలి నుంచి కూడా ఒక గొప్పదైనటువంటి కళా సాంస్కృతిక వైభవం ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో గత కొంతకాలంగా
ఈ కళలకి ఏమాత్రం నోచుకోనేటువంటి పరిస్థితి నుంచి తిరిగి ఈ రాష్ట్రంలో కళలు మళ్ళీ ఫరిడి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణంలో భాగంగా ఆవకాయ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని టీం వర్క్ వారితోటి కలిసి శ్యామ్ గారు వచ్చారు. వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను, అదేవిధంగా బెరం పార్కులోను కూడా, పున్నమి ఘాట్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఇందులో ప్రధానంగా సినిమా అనేది సౌత్ ఇండియాలో ఇవాళ చూస్తే తొలి నుంచి కూడా అద్భుతమైనటువంటి సినిమా ప్రపంచం మనకు మాత్రమే, తెలుగువారికి మాత్రమే లభించినటువంటి సందర్భం. ఇవాళ చూస్తే పాన్ ఇండియా మూవీ కానీ, పాన్ వరల్డ్ మూవీస్ కానీ 100% తెలుగువారికి సొంతమవుతున్నటువంటి ఈ సందర్భంలో సినిమా యొక్క పరిణామక్రమం ఎలా జరిగింది, సినిమా అనేది ఎలా ప్రారంభించబడింది, మూకీ యుగం నుంచి టాకీ యుగంలోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత సినిమా రంగంలో వచ్చినటువంటి మార్పులు ఒక పక్కన, అదేవిధంగా పద్యం అనేటువంటి ఒక నాటకంలో ఒక రూపం కేవలం తెలుగువాడికి మాత్రమే సొంతమైనటువంటి పద్యం, ఆ పద్యం ఆ ఆలాపన మనకు మాత్రమే సొంతం, అటువంటి పద్యంతో కూడినటువంటి నాటకం, అదేవిధంగా మనకున్నటువంటి లిటరేచర్, సాహిత్య పరంపర, అనేక మంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి కవులు అద్భుతమైనటువంటి కవిత్వాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి సందర్భం ఒక పక్కన, అదేవిధంగా నృత్యం, కూచిపూడి నృత్యం మనకి సొంతమైనటువంటి కార్యక్రమం. ఆ కూచిపూడి నృత్యం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి నృత్యం. అదేవిధంగా గానం, ప్రపంచ స్థాయిలో పేరు పొందినటువంటి బాలమురళీకృష్ణ గారు లాంటి అద్భుతమైనటువంటి గాయకులను అందించినటువంటి గడ్డ. ఇలాగా నృత్యం, సంగీతం, నాటకం, సినిమా, కవిత్వం ఇలాంటి వివిధ విభాగాల్లో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు వెళ్ళిందో అటువంటి ప్రక్రియల్లో సాహితీ ప్రక్రియలు అనండి, సంగీత ప్రక్రియలు అనండి, నృత్య ప్రక్రియలు అనండి, వీటిలో తొలి నుంచి మనం చేస్తున్నటువంటి కృషి దాన్ని సమకాలీన సమాజంలో ఉన్నటువంటి తరం వారికి, ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్స్ వారికి కూడా దానికి సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు దీంట్లో వినూత్నమైనటువంటి పోకళ్ళు వస్తున్నాయి కనుక ఆ పోకడల్ని ప్రపంచానికి తెలియజేసి తద్వారా మన కళా సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టుకోవడానికి లేదా పునరుద్ధరించుకోవడానికి మనం చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ వారు జైపూర్లో చేసేటువంటి కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు, ఇవాళ నిన్ననే వారణాసిలో పూర్తి చేసుకున్నారు కార్యక్రమం. వారు కూడా పూర్తిగా ప్రాచీన కళల పట్ల ప్రత్యేకమైనటువంటి అనురక్తితోటి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వారి యొక్క ట్రాక్ రికార్డ్ చూసి వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం మనకి కనుమరుగవుతున్నటువంటి జానపద కళారూపాలు చాలా ఉన్నాయి. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఆ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో మనకి తోలుబొమ్మలాట కానివ్వండి, బుర్రకథ, హరికథ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా నెమ్మదిగా అంతరించిపోతున్న సమయంలో వీటిని రివైవ్ చేయటం ఎలాగా, మళ్ళీ ఆ పాతకాలపు జానపద రూపాలని ప్రజలకు తెలియజేయటం ఎలాగా, ఇలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ 3 రోజుల వర్క్షాప్ అనండి, ఉత్సవం అనండి, పండుగ అనండి, 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమంలో వివిధ రంగాల్లో సినిమా రంగానికి చెందినవారు కానీ, సాహిత్య రంగానికి చెందినవారు కానీ, అదేవిధంగా కళారూపాలకు చెందినటువంటి లబ్ధప్రతిష్ఠులైనటువంటి వ్యక్తుల్ని ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి వారి యొక్క ఆలోచనలు మనకు తెలియజెప్తారు. దీనికి ఎంట్రీ ఫ్రీ, ఎవరైనా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. రాబోయే రోజుల్లో ఏ రకంగా ఈ కళలను ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రాచీన కళలైనటువంటి జానపద కళారూపాలతో పాటు అధునాతన కళ అయినటువంటి సినిమా, లేకపోతే ఇంకా మించి నాటకం, వీటికి సంబంధించి ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాల మీద మనకి 3 రోజులు జరిగేటువంటి వర్క్షాప్స్లో కానీ, ఆ జరిగేటువంటి కొన్ని తోలుబొమ్మలాట అవి కూడా చూపిస్తారు, ఆ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కూడా చేస్తారు. వీటన్నిటి ద్వారా మళ్ళీ మనం మన అధునాతనమైనటువంటి కళలు కానీ, ప్రాచీనమైనటువంటి కళలను కానీ ప్రపంచానికి మరొక్క మారు మన గొప్పతనాన్ని తెలియజేసే విధంగా, దాంతోపాటు అమరావతి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా రూపొందుతున్నటువంటి అమరావతి
ఈ అమరావతిని ఒక సాహితీ రాజధానిగా లేకపోతే మనకి కళా రాజధానిగా ఈ అమరావతిని తయారు చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా తొలిమెట్టుగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇందాక జైన్ గారు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం ద్వారా ఇప్పుడున్నటువంటి తరం వారందరికీ కూడా మన కళల పట్ల అభిరుచి ఏర్పడే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ రూపొందించినటువంటి ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మీరందరూ కూడా మీ రంగాల్లో మీరు అద్భుతమైనటువంటి ప్రతిభను చూపిస్తున్నవారు మీరు కూడా పాల్గొని ఏ రకంగా ఈ పాత్రికేయ వృత్తి గతం నుంచి ఇప్పటి వరకు పరిణామక్రమం చెందిందో ఆ విషయాల మీద కూడా మాట్లాడితే కూడా ప్రజలందరికీ తెలుస్తుంది కనుక ఇందులో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్యామ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారు ఈ కార్యక్రమం చేపట్టడం గతంలో వేరే ప్రాంతాల్లో చేపట్టడం ఇప్పుడు ఇక్కడ కూడా మనకి చేపట్టడానికి ముందుకు రావడం దానికి పర్యాటక శాఖ సంపూర్ణంగా సహకారం అందించి 2 సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామనేటువంటి మాటని తెలియజేసుకుంటూ అదేవిధంగా మనకి పెర్ఫార్మెన్సెస్ కూడా మేజర్ పెర్ఫార్మెన్సెస్ వారు చెప్పారు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. లిటరేచరు పొయిట్రీ మ్యూజిక్ మూడింటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. దీన్ని ఒక ఉత్సవంగా ఒక పండుగగా జరుపుకోవడానికి మీరు అందరూ సహకరించాలనేటువంటి మాటని తెలియజేస్తూ కర్టెన్ రైజర్గా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసామనే మాటని మనం చేస్తాం. తెలుగువారి ఫుడ్ కూడా ఉందండి, కల్నరీ కూడా ఉంది. ఇందులో తెలుగువారి రుచులు కూడా మనం దానికి రిజంబుల్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంలో ఆవకాయని పెట్టడం జరిగింది. ఆవకాయ అనేటప్పటికి ఇది అచ్చమైన తెలుగు పదం. ఇది వేరే వాళ్ళు ఎవరో మాట్లాడగలిగేటువంటి పదం కాదు, మనం మాత్రమే చెప్పుకునేటువంటి ఆవకాయ. దాన్ని గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి ఇవి 2 కూడా తెలుగువారికి సొంతమైనటువంటివి. దీన్ని ఆవకాయని పెట్టడం ద్వారా మన తెలుగు సంస్కృతిని చెప్పాలనేటువంటి ఆలోచన. ఇందులో కల్నరీ కూడా ఉంది కాబట్టి ఈ 2 కలిపి సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం, సినిమా అదేవిధంగా మన రుచులు, తెలుగువారి రుచులు ఇవన్నీ కలిసి ఉన్నాయి కనుక ఆవకాయని పెడితే దీనికి సమంజసంగా ఉంటుందని నా పేరు పెట్టడం జరిగింది. ఇది ప్రజలందరికీ బాగా నచ్చేటువంటి పదం కూడా కాబట్టి. ఏదండి ఎవరు వస్తారనేది ఇంకా ఫైనలైజ్ అవుతాయి. అన్నీ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ మీకు దగ్గర చేసిన తర్వాత ఒక 2 రోజులు ముందుగా మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తామండి. ఆల్మోస్ట్ ఎందుకంటే సంక్రాంతికి అటు ఇటుగా చేస్తేనే దీనికి మనకి ఒక రకంగా ఇది ఫెస్టివ్ మూడ్లో ఉంటాం కాబట్టి అందరూ కూడా పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సంక్రాంతికి అటు ఇటుగా ఒకరోజు అటు ఇటు మారచ్చేమో కానీ సంక్రాంతికి అటు ఇటుగా ఉండేదానికి అవకాశం. ఖచ్చితంగా అమరావతి మనకి రాజధాని. అదేవిధంగా సాహితీ పరంగా కానీ ఇతరత్ర కూడా సాహితీ మనకి సాంస్కృతిక రాజధానిగా కూడా అమరావతిని నిలబెట్టాలనే ఆలోచనతో చేసే పని. ఇవి సరే ఆయనకి ప్రత్యేకంగా విమర్శించాలనేటువంటి ఆలోచనతో చేసే పనే తప్పితే ఇవాళ మనకి ఇప్పటికే చాలా గ్రౌండ్ అయినాయి. ఇక ముందు కూడా మనకి ఏవైతే ఎంఓయూలు అయ్యాయో అవన్నీ కూడా గ్రౌండింగ్ చేయడానికి మనకి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎవ్రీ 15 డేస్కి ఎవ్రీ 1 మంత్కి కూడా రివ్యూ చేయటం, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎంఓయూలు అయ్యాయో ఆ డిపార్ట్మెంట్ వారు కూడా దాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుని ఎక్కడ మనం ఉన్నాం, ఏ రకంగా గ్రౌండ్ చేసుకుంటున్నాం అనేటువంటి మైన్యూట్ ప్లానింగ్ తోటి ఈ ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఊరికే పేరుకి ఎంఓయూలు చెప్పేసి తర్వాత వాటిని రోడ్డు ఎక్కించినటువంటి పరిస్థితి మరి కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు జరిగిందేమో, అది వారికి విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ మనం మాత్రం తూచా తప్పకుండా ప్రతి ఒక్క ఎంఓయూ కూడా గ్రౌండ్ అవ్వడానికి వీలుగానే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో వెళుతున్నాం, దాన్ని అమలు చేసి చూపిస్తాం. ఇప్పటికే కొన్ని చేసేసాం. మనం మీటింగ్ కూడా ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్ పెట్టుకుని ఎంతవరకు వచ్చింది, ఎన్ని మనకు ముందుకు వెళ్తున్నాయి అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. మేము కూడా దాన్ని డిపార్ట్మెంట్ వైజ్గా కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఎంఓయూ జరిగినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా గ్రౌండ్ చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది.